హలో అండి, వెల్కమ్ టు మన ఫుడ్ స్టూడియో. ఈ వీడియోలో ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అవసరమైన నట్స్ అండ్ సీడ్స్తో లడ్డు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ లడ్డూలో అన్ని హెల్తీవే వేసుకున్నాం కాబట్టి రోజు ఒకటి తీసుకుంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ప్యాన్ తీసుకొని వేడి చేయాలి. ముందుగా 1/2 కప్ బాదం వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో బాదం 5 నిమిషాలు వేగిన తర్వాత 1/2 కప్పు పిస్తా కూడా వేసుకోవాలి. పిస్తా 1 నిమిషం వేగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కర్బూజా సీడ్స్ వేసి కలుపుతూ వేయించుకోవాలి. 1 మినిట్ వేయించుకున్న తర్వాత 1/2 కప్పు అవిసెలు కూడా వేసి వేయించుకోవాలి. అవిసెలు 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత 1 కప్పు నువ్వులు వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లార్చుకున్న నట్స్ అండ్ సీడ్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా ఉండాలి. స్వీట్నెస్ కోసం 1/2 కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా కలిసేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చేతితో మిక్స్ చేసుకొని లడ్డూలా చేసుకోవాలి. ఈ రెసిపీలో క్వాంటిటీస్ ఇంతే తీసుకోవాలని ఏం లేదు, ఎవరికి నచ్చిన క్వాంటిటీస్ వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న లడ్డూల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఇమ్యూనిటీ లడ్డు రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.